నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో వివిధ 19, 22, 35, 31 మరియు 41వ డివిజన్లలో 47 అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నగర కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లకు సంబంధించినవి. వీటి అంచనా విలువ సుమారు 40 కోట్ల రూపాయలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో 18 గ్రామాలలో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇంతటి గొప్ప కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గిరిధర్ రెడ్డి. అక్షరాల 60 రోజుల్లో శంకుస్థాపన చేస్తున్న అభివృద్ధి పనులు పూర్తి చేసి మే 20వ తేదీ ప్రజలకు అంకితం చేస్తామన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకుస్థాపనతో ప్రారంభించాము. మొత్తం 303 శంకుస్థాపనలు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు 45 శంకుస్థాపనలకి 19, 22, 35, 31, 41 డివిజన్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 19 అదేవిధంగా 22, 35, 31 డివిజన్లో నేను, 41లో నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు. ఈ శంకుస్థాపనలన్నీ కూడా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా జనసేన నాయకులు, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా లక్ష్యంగా శాసనసభ్యులు చూస్తున్నారు. ప్రజలందరికీ అందుబాటులో